నాయనా. ఇశ్రాయేలీయులను గూర్చి మీరు వ్రాయించినటువంటి మాటలే చాలా బలమైనటువంటి మాటలు. ఈ రోజు ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థనలు శాస్త్రి అయినటువంటి యెజ్రా ద్వారా మీరు పలికించినటువంటి నజరేయుడు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తండ్రి, ఇదిగో నీ వైపే చూస్తూ ఉన్నాము. ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థనలో జరిగినటువంటి మీ బలమైనటువంటి కార్యాలే మా మధ్యలో మీరు జరిగించుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు, నీకే స్తుతి నాయనా. అందరం అడుగుదాము, మారు మనసు కలిగినటువంటి హృదయాన్ని మాకి నాయనా. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేశావు. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకమన్నావు నాయనా. ఇదిగో నీవు చేసినటువంటి ఉపకారములే, మేము మరవలేనటువంటి ఉపకారములే నా భర్తకు మీరు చేశారు నాయనా. నా భార్యకు మీరు చేసిన ఉపకారాలు, నా పిల్లలకు చేసినటువంటి ఉపకారాలే ఈ రోజు 3 రోజుల ఉపవాస ప్రార్థనలు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము నాయనా. అపరాధములలో నుండి మమ్మల్ని తప్పించండి నాయనా. లోక ఆశలలో నుండి మమ్మల్ని విడుదల చేయండి. లోకములో ఉన్న కార్యాలలో నుండి మమ్మల్ని చేయనైనా ప్రత్యేకింపబడినటువంటి వారిగా చేయనైనా, విలువైనటువంటి పాత్రలుగా మమ్మల్ని చేయండి. స్తోత్రములో స్తోత్రములో స్తోత్రములు నాయనా. నీ రక్తముతో మమ్మల్ని కడగండి తండ్రి. నూతన సంవత్సరములోనికి మేము వెళ్ళబోతూ ఉన్నాము. ఈ ఆనంద మాసములో మమ్మల్ని, మా హృదయాలను బలపరచుటకే, మా ఆత్మలను బలపరచుటకే, శరీర క్రియలలో నుండి మమ్మల్ని దూరపరచుటకే ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనను మీరు మాకు ఇచ్చారు. మా కుటుంబంలో ఏ ఘనమైన కార్యాన్ని చేయనై ఉన్నాము. నా కుటుంబంలో ఏ అద్భుతాన్ని చేయనై ఉన్నాము. మీరు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అడుగు అడుగు, ప్రత్యేకంగా అడుగు. ఆయన సన్నిధిలో ఉన్నావు. నా పాపాలు క్షమించు నాయనా. నన్ను నా దేవా నా ప్రభువా, నేను నామో తీర్చగలనా. నీవు నా ఋషివై బోధించే నా బదులు చనిపోయే నావాన్ని మరువగలనా. అవునైనా ఈ 2 రోజులు నా ఋషివై నీవు బోధించావు. నా పాప రుణాన్ని నీ మీద వేసుకున్నావు. నా పాప శిక్షణ మీరు తొలగించావు. నా పాప భారాన్ని మోసినటువంటి యేసయ్యా, నా శిక్ష భారాన్ని మోసినటువంటి యేసయ్యా, నీకే స్తుతి. స్తోత్రములు తండ్రి. ఎందరో భయంకరమైనటువంటి రోగములతో ఇదిగోనైనా మా మధ్యలో ఉన్నటువంటి జయమగిచ్చినటువంటి కుమార్తె హాస్పిటల్లో ఉన్నది నాయనా. నైనా కుమార్తె దగ్గరికి మీరు వెళ్ళండి నాయనా. భయంకరమైనటువంటి గర్భకోశములో ఉన్నటువంటి గడ్డలే మీ రక్తముతో వాటిని శుద్ధి చేయండి. యేసయ్యా, మిమ్మల్ని అడుగుచున్నాము. మీ కార్యాన్ని బయలుపరచండి తండ్రి.
స్తోత్రములు స్తోత్రములు. అపరాధములతో ఉన్నటువంటి మా బ్రతుకులు, పాపముతో నింపబడినటువంటి నా బ్రతుకే విలువైనటువంటి వారిగా చేయుటకే ఈ ఉపవాస ప్రార్థనలు మీరు నేర్పించారు. ఎన్నో బలమైన మాటలు మీరు మాకు నేర్పించారు తండ్రి. స్తోత్రములు స్తోత్రము చేయము సృష్టికర్తకు ఓ దేవా నరుడా. స్తోత్రము చేయము సృష్టికర్తకు స్తోత్రము చేయము శుభకరమగితో. నీకు స్తోత్రములు చేశారు నాయన. ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థనలో దేవా ఆశ్చర్యమైనటువంటి మీ కార్యాలను చేసినటువంటి దేవా, బలీయమైనటువంటి మీ గొప్ప కార్యాలను మా మధ్యలో కలిగించినటువంటి నజరేయుడా స్తోత్రములు 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 నాయనా. నీ పాదాలకే స్తోత్రములు. ఎన్నిక లేనటువంటి మా కుటుంబాలే, ఎన్నిక లేనటువంటి మా జీవితాలే నీ కార్యములోనికి చేర్చినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రములు నాయనా. నాయనా నీ పాదాల దగ్గరికి వచ్చాము నాయనా. బలహీనమైనటువంటి హృదయాలతో ఉన్నటువంటి మమ్మల్ని బలపరచగలిగినటువంటి నజరేయుడు స్తుతి చేతుము నీకు చేతుము నీకు స్తుతి చేతుము నీకు దేవా స్తుతి చేతుము నీకు చేశాము. రెండవ రోజులో మమ్మల్ని స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, గాలి రెక్కల మీద గమనము చేయువాడా, మా మధ్యలో సంచారములు చేస్తున్నటువంటి దేవా స్తోత్రములు తండ్రి. అందరూ మోకరిద్దాం ప్రియులరా. ఎన్నో కుటుంబాలలో అపవాది చెలరేగించినటువంటి కష్టాలే ఆరద్రోలినటువంటి తండ్రి స్తోత్రములయ్యా. నేను నిన్ను పాత్రుడవో దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడుము దేవా, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము.